పేర్ని నాని గారు వైసీపీ పార్టీలో ఉన్న ముఖ్య నేతల్లో ఆయన కూడా ఒకరు. వైసీపీ పార్టీ చిక్కుల్లో పడినప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి చాలా సమర్థవంతంగా మీడియా ముందు మాట్లాడుతూ ప్రతిపక్షాలను కూడా ఎదుర్కొని సత్తా ఉన్న నాయకుడు పేర్ని నాని గారు. అటువంటి నాయకుడికి కష్టకాలం మొదలైందా అంటే అవుననే అనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితులను బట్టి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే సమయంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని తీవ్రంగా విమర్శించేవాళ్ళు పేర్ని నాని గారు. అందువల్లనే ఈరోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ కూడా పేర్ని నాని అయ్యారా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో సీజ్ ద షిప్ అని మాట్లాడినప్పుడు అది అల్పపీడనంగా ఏర్పడి దాని తర్వాత అది బలపడి తుఫానుగా మారి కాకినాడ పోర్టులోనే తీరం దాటుతుందేమో అని అందరూ భావించారు. కానీ అది తుఫానుగా మారిన తర్వాత కాకినాడ నుండి దిశ మార్చుకొని బందరు దగ్గర తీరం దాటుతుందా అనిపిస్తుంది ఇప్పుడు ఈ పేర్ని నాని గారి విషయాన్ని చూస్తూ ఉంటే. ఎందుకంటే పేర్ని నాని గోడౌన్స్లో ఉన్న రేషన్ బియ్యం సుమారుగా 4,840 బస్తాలు అంటే 243 టన్నుల బియ్యం తగ్గాయని, అందుకు బాధ్యులుగా పేర్ని నాని వాళ్ళ సతీమణి మీద కేసులు పెట్టారు కూటమి ప్రభుత్వం. ఇవే కాక ఇంకొక గౌడౌన్ కూడా పరిశీలించాలని, అందులో కూడా రేషన్ బియ్యం తగ్గాయో లేదో చూడాలని మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు కూడా చెప్తా ఉన్నారు. తగ్గిన బియ్యానికి 1,70,00,000 అధికారులు కట్టమంటే దానిని చెల్లించడానికి పేర్ని నాని గారు సిద్ధపడ్డారని తెలుస్తూ ఉంది. ఆయన డబ్బులు చెల్లించడానికి సిద్ధపడ్డారు అంటే అక్కడ తప్పు జరిగినట్లే కదా, తప్పును ఒప్పుకున్నట్లే కదా అనేది కూటమి ప్రభుత్వ వాదన. అందుకే ఆయనపై కేసులు నమోదు చేశామని కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంది. ఆయన కోసం పోలీసులు కూడా గాలిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ విషయం మీదనే పేర్ని నాని గారు 10 రోజుల నుంచి కనపడకపోవడం కారణంగా దీని మీద లుక్అవుట్ నోటీసులు కూడా ప్రభుత్వం జారీ చేసే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంత జరుగుతున్న పేర్ని నాని గారు 10 రోజుల నుండి కనపడకపోవడం, మీడియా ముందుకు రాకపోవడం వలన పలు అనుమానాలకు కూడా తావిస్తుంది. కూటమి ప్రభుత్వం చెప్పేది నిజమేనా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఏది ఏమైనా పేర్ని నాని గారు మీడియా ముందుకు వచ్చి ఏ విషయం నిర్ధారించేదాకా ఎదురు చూడాలేమో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.